కష్టపడిన కార్యకర్తకి ఎవరికి అన్యాయం చేయనని చెప్తున్నాడు. కాబట్టి మనకుండే సమస్యల్లో మన కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి జనసేన బీజేపీ మనం 3 పార్టీలు కలుసుకొని వాళ్ళకి ఏం ఓటా ఇవ్వాలా, వాళ్ళకి ఏం చేయాలా, దీని భాగంగానే కొంత జరుగుతున్నాయి. ఇంకా చాలా డైరెక్ట్లు ఉన్నాయి, మంచి మంచి దాంట్లో డైరెక్ట్లు ఉన్నాయి, ఇంకా చైర్మన్ చాలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. తప్పకుండా గౌరవనీయులు నారా చంద్రబాబు మనకు న్యాయం చేస్తాడు, చేసి తీస్తాడు. రెండోది మరి ఇన్ఛార్జి గారు మన కార్యకర్తలు బాగుపడేలా చేయాలని ఆయన కూడా ఆలోచనతో ముందుకు పోతున్నాడు. తప్పకుండా మీ యొక్క మండలాలలో మీ మండలాలలో మీ గ్రామాలలో రోడ్లు లేకపోయినా మరి డ్రైనేజీ లేకపోయినా మీకు ఎక్కడన్నా ఇది ఉంటే అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి ఇన్ఛార్జ్ తీసుకురండి. ఆ వర్కులు కూడా ఛాన్స్ చేపిద్దాం, అటు ఎంపీ గ్రాండ్ చేపిద్దాం. అవన్నీ కూడా కార్యకర్తలకు మరి ఆ వర్కులన్నీ కూడా అంత ఎంతో మరి ఇచ్చేస్తూ ఆ వర్కుల్లో కూడా వచ్చిన వాడికి కార్యకర్తలుగా బాగా మండలంలో ఉండేవాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు. అటోలు కూడా ఇస్తే వాళ్ళు పని చేయలేకపోయినా ఎవరికన్నా ఇస్తే వాళ్ళకి ఆ కార్యకర్తలకి న్యాయం జరగడానికి అన్ని నిజవర్గాలు జరుగుతున్నాయి. అటో తీసే దాని మీద కూడా దృష్టి పెట్టండి. మనం ముఖ్యంగా ఏదో జరగలేదు ఏదో కాలేదు అనేది పక్కన పెట్టండి. ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. మరి ఇప్పుడైతే యూత్ ఎక్కువ ఉన్నారు, యూత్కి పెద్దపీట వేయాలని మరి గౌరవనీయులు మన యువగళం వ్యవస్థాపకుడు నారా లోకేష్ దృష్టి పెట్టాడు. ఎవరైనా నేను చెప్తున్నమ్మా, ఇప్పుడు నేనేం పని చేస్తాను, నేను ఊరిక పోకుండా మా అనంతపురంలో కూర్చొని నేను మరి మంత్రాలయంకి వెళ్ళా అంటే నమ్మరు, నమ్మేది కాదు. నా సెల్లు ఓపెన్ చేస్తాను, నా నెంబర్ ఓపెన్ చేస్తానే, నా సభ్యత్వం ఓపెన్ చేస్తానే, నేను మంత్రాలయంకి వచ్చినానా లేదా పోయినానా అని మాట్లాడినే అన్ని మన జాతకాలు చెప్తాయి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం ఉంటుంది, ఎవరు వృధా కాదు. మనం పని చేయకుండా ఊరుకు పై తిరిగిన వాళ్ళకి మధ్య అయితే తప్పకుండా పరిణామాలే ఉంటాయి. కష్టపడిన వరకు అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరు మీరు వెనుకడిగేద్దండి. మళ్ళా రాబోయేది మంది 2029 అక్కడ ఆ రోజు ఏ విధంగా ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే దాని మీద ముందు స్థానిక సంస్థల నుంచి స్టెప్ బై స్టెప్ రేపు స్థానిక సమస్య వల్ల ఖచ్చితంగా జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేని గెలిపించడానికి మరి ఏమే పెద్దది కాదు. ముందు స్థానిక సమస్యలు అన్ని కూడా చూసుకోండి. కమిటీలు బలంగా ఉన్నాయనుకో, గ్రామ కమిటీలు బలంగా ఉన్నాయనుకో, మండల కమిటీ ప్రసిద్ధంగా ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా విజయం మందే. అందుకని దయచేసి మీరు అందరూ కూడా రేపు కాంచే అన్నా రామరెడ్డి అన్న మీరు దయచేసి చెప్తున్నాం, ఏ మండలం ఆ మండలంలో కూర్చోండి. రాజుగారు ఆ మండలంలో ఎవరైతే ఉండారో కూర్చోండి. అక్కడనే ఉండేవాళ్ళు కూడా ఇంకా ఉండేవాళ్ళు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కూడా అందరినీ కలుపుకోండి. మీరు ఏదైనా ఉంటే నన్ను కూడా పిలవండి, మేము కూడా వస్తాం, ఇన్ఛార్జి వస్తాడు, అందరూ కూర్చున్నాం. దీని మళ్ళా మంత్రాలు అంటే తెలుగుదేశం అనే స్థాయిలో తీసుకురావాలనేది ఆలోచన. మీకు ఒక్కడికి పొద్దు గుర్తుపెట్టాలి, మీకు తెలియజేస్తున్నా. నేను చూస్తే నాకు పంచే ఉంటుంది కానీ నా పంచలో చాలా పవర్ ఉంటుంది. నేను వాస్తవం చెప్తా. నేను నందికొట్కూరులో నిరుత్సాహపడిపోతున్నారు, వాళ్ళకి ఒకటే చెప్తాను. దాదాపు 2009 నుంచి ఇంతవరకు మీ నందికొట్కూరులో తెలుగుదేశం జెండా ఎగరలేదు, ఎమ్మెల్యే కాలేదు. మీరంతా కూడా బాధ్యతలుగానే మిగిలిపోతున్నారు. మీ బాధ్యతల్ని తెలియపోవాలా, మీరందరూ బాగుండాలా అంటే ఏం చేయాలా అని ఏం చేయాలని గతం ఇప్పుడు అవకాశం వచ్చింది. తప్పకుండా కూటమి ప్రభుత్వం అయినా మన ప్రభుత్వం అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మీ తలరాతలు మారుతాయి, మీ కేసులు మాఫీ అవుతాయని పదే చెప్పుకుంటా అన్ని మండలాలు తిరిగి ఈరోజు మన 12,000తో మెజార్టీతో
జయసూరి ఎమ్మెల్యే అయినాడు. ఈరోజు అందరూ చాలా సంతోషంతో ఉన్నారు. అన్నా నువ్వే కారణం, ఈరోజు వస్తా పోతా ఉంటే నన్ను పోలేరు, టీ రాహుల్ కానీ టిఫిన్ పెట్టేదో మీరే, జయసూరి కానీ ఎవరైనా కానీ. ఆ విధంగా ఈరోజు నిన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, అన్నా నువ్వు రిపోర్ట్ బాగా పంపించావన్నా, నువ్వు కానీ నాకు కోఆపరేషన్ చేసినావన్నా. నువ్వు పని చేసినావయ్యా, నేను కోఆపరేషన్ చేసేది ఏముంది, నువ్వు పని చేసినావు కాబట్టి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినావు. మహేష్ నాయుడు డైరెక్టర్ అయినాడు, ఇంకో వెంకటేష్ యాదవ్ మరి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినాడు, జూపాడు బంగ్లా. అట్లా పనిచేసిన వాళ్ళకందరికీ అవకాశం వస్తాయి. ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే ఇన్ఛార్జికి ఎమ్మెల్యేకి తేడా ఉంటుంది. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఎప్పుడైతేటప్పుడు మరి ముఖ్యమంత్రి కానీ మన మంత్రి లోకేష్ బాబు కానీ అపాయింట్మెంట్ ఉంటుంది. సమస్యని తీసుకొని పోవడానికి అతి సులభంగా ఉంటుంది. అందుకని దయచేసి మీరు రాబోయే రోజుల్లోనే కూడా తప్పకుండా మన యొక్క అసెంబ్లీలో అడుగు పెట్టించడానికి మీ మంత్రాన్ని మీరు అందరూ కూడా పనిచేయాలని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా చాలా జరుగుతాయి, మనకు తెలియదు. కానీ ఏదైతే జమిలీల ఎన్నికలు ఇంకోటి అన్నారు, అన్ని వదిలిపెట్టి మనం టార్గెట్ 2029. ఇప్పుడు గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ కూడా 4-5 రోజుల్లో కూడా మీ అందరికీ పేరు పేరున రామరెడ్డి కావచ్చు, ముత్తిరెడ్డి కావచ్చు, మన వెంకటపతి రాజు కావచ్చు, రామకృష్ణ కావచ్చు, సురేష్ కావచ్చు, సోదరుడు లక్ష్మణ్ కావచ్చు, ఉల్లిగండ కావచ్చు, మన జ్ఞానేష్ కావచ్చు, అడవకు గౌడు కానీ ఫోన్ మాట్లాడుతున్నాడు అతను కానీ, వెంకటేష్ కానీ, ఇంకా అందరికీ పేరు పేరున మీకు అందరికీ ఒకటే కోరేది, మీరు ఎప్పుడో పోతామని కాదు. ఏదైనా కానీ ఒక పని పట్టుకున్నప్పుడు ఆ పనిని అతి త్వరగా పూర్తి చేస్తే అదే సక్సెస్. ఎప్పుడు కానీ టైం మెయింటైన్ చేయాల. టైం మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఒకటే ఆలోచన, బాబు ఎత్తువేద్దమ్మా,